మల్లీశ్వరి గారు, కాత్యాయని విద్మయ్య గారు అడిగారని మాత్రమే ఈ వ్యాసం రాశాను. కానీ ద్రవిడ ఉద్యమం గురించి ఆలోచన దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా చరిత్ర విద్యార్థిగా మనసులో ఉంది. తెలంగాణ ఉద్యమ క్రమంలో రాస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు ద్రవిడ ఉద్యమ పోలికలు, ద్రవిడ ఉద్యమానికి ఉత్తర భారతానికి మధ్య జరిగిన ఘర్షణ కూడా స్ఫురణకు వచ్చాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ద్రవిడ ఉద్యమం వీళ్ళు అడిగిన ఒక అవకాశం తీసుకొని వ్యాసం రాయాలనుకున్నాను. వ్యాసం ఎట్లాగూ మీరు చదువుతారు, దానిలోకి పోను. మనం ఎందుకు ద్రవిడ ఉద్యమం గురించి, ద్రవిడ అస్తిత్వం గురించి ఆలోచించాలి అని అనుకున్నప్పుడు 2 కారణాలు నాకు కనబడతాయి. మొట్టమొదటిది చారిత్రక కారణం. ద్రవిడ అనేది భాషా సూచికన, జాతి సూచికన, ప్రాంత సూచికన. దీని మీద చర్చ చాలా జరిగింది. దీనిలో కూడా మేము రాసాము, అనేక మంది రాశారు, అవి మీరు చదువుతారు. ఆ వివరాల్లోకి కూడా నేను పోను. ద్రవిడం అనేది అనే మాట భాషా సూచికగా ప్రారంభమైంది. 1816లో మొదటిసారి ఇటువంటి ఒక సూచన చేసి, బహుశా దక్షిణ భారతీయ భాషలకు సంస్కృతం జనని కాదు, ఇవే ఒక భాషా కుటుంబం నుంచి పుట్టాయి అనే ఒక భావన ప్రారంభమై అది 1850ల నాటికి విస్తరించి ఒక రకంగా వలసవాద భారత శాస్త్రవేత్తలు, ఇండాలజిస్టులు తయారు చేసిన కన్స్ట్రక్టే అయినప్పటికీ, నిర్మాణమే అయినప్పటికీ, అది ఆ క్రమంలో చారిత్రక కారణాలు, రాజకీయ ఆర్థిక కారణాలు, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక బలమైన ఉద్యమంగా 20వ శతాబ్ది తొలి దశాబ్దాల నాటికి ప్రారంభమైంది. ఇవాళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఒకే దేశం ఒకే జాతి, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే పన్ను అనే కేంద్రీకరణ ప్రారంభమైనప్పుడు మళ్ళీ తప్పనిసరిగా ఒక వికేంద్రీకరణ ప్రతిచర్యగా, ఒక ప్రతిఘటనగా ద్రవిడవాదం ముందుకొస్తుంది. అందుకని ఇవాళ ద్రవిడవాదానికి ఒక పర్టిక్యులర్ సోషల్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. ఈ కాంటెక్స్ట్లో నుంచే ఈ వ్యాసాలన్నీ తయారైనవి. కానీ ఈ కాంటెక్స్ట్ ఇవాళ మాత్రమే ప్రారంభమైంది అని నేను అనుకోవడం లేదు. పురాణాలలోకి వెళ్తే భారత ఉపఖండం, భారతదేశం అనేది ఎప్పుడు లేదు చరిత్రలో. ఆ చరిత్ర ఇక్కడ ఎంతమందికి తెలుసునో తెలియదు, తప్పకుండా చెప్పవలసిన చరిత్ర. ఎందుకంటే ఇవాళ ప్రకాష్ రాజు గారు కూడా ప్రౌడ్ ఇండియన్ అని అన్నారు. భారతదేశం అనే మాట చాలాసార్లు వచ్చింది. నేను భారతదేశం అనే మాటను అంగీకరించేవాడిని కాదు. భారతదేశం అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. 1947 ఆగస్టు 15కు ముందు భారతదేశం అనేది లేదు. విశాలమైన భారత ఉపఖండంలోని భూభాగాలను పాలించిన అనేక సామ్రాజ్యాలు ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యం ఉంది, శాతవాహన సామ్రాజ్యం ఉంది, గుప్త సామ్రాజ్యం ఉంది, మొఘల్ సామ్రాజ్యం ఉంది, బ్రిటిష్ సామ్రాజ్యం. ఈ 5-6 సామ్రాజ్యాలలో భారతదేశంలో ఎక్కువ భాగం ఒకే పాలనా ప్రాంతంగా ఉండింది. కానీ భారతదేశం ఒకటిగా లేదు. శాతవాహనులు గోదావరి తీరం నుంచి ప్రారంభించి పైకి వెళ్ళారు, కానీ వాళ్ళు గంగా మైదానం దాకా వెళ్ళలేదు. వాళ్ళు పాలించినది ఎక్కువలో ఎక్కువ వింధ్య పర్వతాలకు కిందికి ఒక 100-200 మైళ్ళు, పైకి ఒక 200-300 మైళ్ళు. మౌర్య సామ్రాజ్యం, అశోకుడి శాసనాలు మనకు కర్నూలులోనో కర్ణాటకలోనో కనబడవచ్చు. కానీ అశోకుడు ఇక్కడికి వచ్చి శాసనాలు అశోకుడు కూడా కాదు, అశోకుడి తరఫున శాసనాలు వేసిపోయారు తప్ప ఈ భాగం అశోకుడి మౌర్య పాలనలో ఎప్పుడు లేదు. గుప్త సామ్రాజ్యం కేవలం ఆర్యావర్తంలో, గంగా సింధు మైదానంలో మాత్రమే ఉండింది. మొఘళ్ళు వీలైనంత పెద్ద భారతదేశాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశారు, కానీ దక్షిణ భారతం ఎప్పుడు వాళ్ళ పాలనలో లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కువలో ఎక్కువ దేవగిరిని పట్టుకున్నారు. దేవగిరి నుంచి ఇంకా కిందికి వచ్చి కింద ఏదో ఒక రాజ్యాన్ని ఆక్రమించాము అని ఒక సామంతుడిని పెట్టి ఒక రాజును పెట్టిపోయారు. పెట్టిపోయిన వెంటనే ఆ రాజులు ముస్లింలు అయినప్పటికీ ఢిల్లీ చక్రవర్తి వెనుక తిరగాలని వీడు స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. దక్షిణ భారతం ఎప్పుడూ స్వతంత్ర దేశంగా ఉంది. ఒక్క దేశంగా కాదు, అనేక దేశాలుగా ఉంది. భారతదేశం కూడా అనేక దేశాలుగా ఉండింది. బ్రిటిష్ వాళ్ళు అప్పటికి పెట్టుబడిదారీ విధానం వచ్చింది కాబట్టి, ఉమ్మడి మార్కెట్ కావాలి కాబట్టి, ఒక పెద్ద మార్కెట్ కోసం
బ్రిటిష్ ఇండియా అనేది స్థాపించాడు. ఈ బ్రిటిష్ ఇండియా కూడా మళ్ళీ ఇప్పుడు ఒకసారి మీరు పటం చూస్తే 2/3 స్వతంత్ర రాజ్యాల చేతుల్లో, సంస్థానాధీశుల చేతుల్లో, అవి చాలా చిన్న ఒక గ్రామమే ఉన్న సంస్థానం కావచ్చు, లేదా హైదరాబాద్ రాజ్యం లాంటి అతిపెద్ద రాజ్యం కావచ్చు. 2/3 భూభాగం బ్రిటిష్ పాలనలో లేదు, స్వతంత్ర ప్రభువుల పాలనలో ఉంది. 1947 ఆగస్టు 15న భారత ఉపఖండంలో నుంచి ఒక పెద్ద భాగాన్ని భారతదేశం అని ప్రకటించి అది పెద్ద భారతదేశం అయింది. భారతదేశం అనేది మనం భారతదేశం అని చాలా గొప్పగా భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకుంటాం, కానీ అనేది లేదు. అనేది 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద మొదలైంది. నిజానికి ఇందిరాగాంధీ నెహ్రూ పాలించిన, లాల్ బహదూర్ శాస్త్రి పాలించిన భారతదేశం కన్నా పెద్ద భారతదేశాన్ని, సిక్కింను కూడా ఆక్రమించుకొని రాష్ట్రంగా మార్చి భారతదేశంగా ప్రకటించి భారతదేశం చేసింది. కనుక ఈ భారతదేశం అనే మాటను ఎందుకు ఇవాళ ప్రత్యేకించి ఈ చరిత్ర చెప్పుకోవాలి, ఎందుకు భారతదేశం గురించి మాట్లాడాలంటే, అఖండ భారత్ అనే ఆలోచన వస్తున్న రోజుల్లో భారతదేశం అంటే ఏమిటో పునర్నిర్వచించాలి. భారతదేశం అనేది లేదు, అంగవంగ కళింగ అని చెప్పన్నారు జాతుల, చెప్పన్నారు దేశాల ఉపఖండం ఇది. అనేక భాషలు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక జాతులు, అనేక రాజకీయ ఆర్థిక విధానాలు, అనేక సంస్కృతులు. 200 మైళ్ళు పోతే కట్టు మారుతుంది, బొట్టు మారుతుంది, మాట మారుతుంది. ఇది ఒక దేశం అని అనడానికి అసాధ్యమైన విషయం. ఇది నిజానికి భారత జాతీయోద్యమం అనబడేది, కోట్ అనుకోట్ భారత జాతీయోద్యమం, బ్రిటిష్ అనే ఒక ఉమ్మడి శత్రువును ఎదిరించడానికి ఒక ఉమ్మడి బాధిత సమూహం ఏకం చేయాలి అని భారత జాతి మనమంతా అనడం ప్రారంభించింది. ఈ భారత అంటే వలసవాద వ్యతిరేకత నుంచి మాత్రమే మన జాతి భావన ప్రారంభమైంది. అది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. వలసవాద అంటే సామ్రాజ్యవాద వ్యతిరేకత లేకుండా జాతి భావన అనేది లేదు. సామ్రాజ్యవాద వ్యతిరేకత కలిసి ఉన్నప్పుడు మాత్రమే జాతి భావనకు అర్థం ఉంది. అది కూడా విడివిడి జాతుల అస్తిత్వాన్ని గుర్తిస్తూ భారత జాతి అనే మాటను భారత జాతీయోద్యమం 1947 దాకా అన్ని పాయలు అంటూ వచ్చాయి. భాషా ప్రాతిపదికన జాతులు ఉన్నాయి అని భారత జాతీయ కాంగ్రెస్ అనుకున్నది. అందువలనే 1920 జాతీయ కాంగ్రెస్లో, నాగ్పూర్ కాంగ్రెస్లో ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం 5 భాషల వాళ్ళను, 6 భాషల వాళ్ళను ఒక్క రాష్ట్రంగా చేర్చింది. 7 ప్రిన్సిపాలిటీస్ ఉండేవి, 7 ప్రావిన్సెస్ ఉండేవి. ఈ 7 ప్రావిన్సెస్ను మేము అధికారంలోకి వస్తే, అప్పటికి ఇంకా సంపూర్ణ స్వరాజ్ అనే మాట కూడా అనలేదు వాళ్ళు. కానీ 1920 కాంగ్రెస్, 1927కు కానీ సంపూర్ణ స్వరాజ్ రాలేదు. 20లోనే వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తాము అంటే ప్రతి జాతి సంస్కృతిని, చరిత్రను, భాషను, సాహిత్యాన్ని గౌరవిస్తాము, గుర్తిస్తాము అని భారత జాతీయ కాంగ్రెస్ అన్నది. భిన్న జాతుల దేశాన్ని కాంగ్రెస్ కూడా గుర్తించింది. కమ్యూనిస్టులు అప్పటికే సోవియట్ యూనియన్ ఉదాహరణ ఉన్నది. సోవియట్ యూనియన్లో అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులకు విడిపోయే హక్కుతో సహా స్వయం నిర్ణయాధికార హక్కు ఇస్తాను అని లెనిన్ ప్రకటించాడు. జాతి అంటే ఏమిటో స్టాలిన్ నిర్వచించాడు. అప్పటికి యూరప్లో జాతి రాజ్యాలు ఏర్పడుతున్నప్పుడు జాతులను గుర్తించి జాతులకు స్వయం నిర్ణయాధికార హక్కునిచ్చిన కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది. కాంగ్రెస్ జాతులను గుర్తించింది, కమ్యూనిస్ట్ పార్టీ జాతులను గుర్తించింది. మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా భారతదేశం భిన్న జాతుల నిలయం అని గుర్తించారు. సోవియట్ యూనియన్ లాగా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ ఎట్లా ఉన్నదో అట్లా ఒక జాతుల బృందావనంలాగా భారతదేశం ఏర్పడుతుంది, జాతుల బందీఖానా కాదు అని స్పష్టంగా చెప్తున్నారు, రాసున్నారు. 1947 వచ్చేసరికి అన్ని పార్టీలు తమ నాలుక తిప్పేసి, అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీతో సహా, ఇది ఒకే జాతి, భారత జాతి. భారత జాతిలో కొత్త నినాదం ఏమొచ్చింది? నెహ్రూ గారి మీద భ్రమలున్నాయి మనకు. నెహ్రూ గారు కొత్తగా భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. భిన్నత్వం గాలికి పోయింది, ఏకత్వం మాత్రం మిగిలింది. అది ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏకత్వానికి మూలం. కనుక ఈ చరిత్ర అంతా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఎందుకు ద్రవిడ అస్తిత్వాన్ని గుర్తించాలి. ద్రవిడ అస్తిత్వం తరతరాలుగా అణిచివేయబడ్డది. మీ అందరికీ తెలిసిన కథే, మళ్ళీ కొత్తగా చెప్పనక్కర్లేదు.
భారత ఉపఖండంలో దక్షిణ భాగానికి ఉత్తర భాగానికి ఖచ్చితంగా విడదీస్తూ వింధ్య పర్వతం ఉన్నది. వింధ్య పర్వతం నేను హిమాలయ పర్వతాల కన్నా గొప్పదాన్ని అని అన్నదని ఒక పౌరాణిక కథ. అగస్త్యుడు దక్షిణ భారతాన్ని దురాక్రమించడానికి ప్రయాణం ప్రారంభించి అడ్డంగా వింధ్య ఉన్నదని, నువ్వు అగస్త్యుని గౌరవిస్తుంది కాబట్టి నువ్వు కుంగిపోతే నేను అవతలికి పోతాను అన్నాడు. కిందికి నొక్కి నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇట్లా ఉండాలి అన్నాడు. అంటే భారత జాతి ఐక్యత ఎంత బోలు పునాది మీద నిర్మాణం అయిందో చూడండి, ఎంత అబద్ధపు పునాది మీద నిర్మాణం అయిందో చూడండి. కనుక ఈ విషయాలన్నీ తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట చర్చకు రావాలి, ఇప్పటికైనా చర్చకు రావాలి. మరీ ముఖ్యంగా ఢిల్లీ పెత్తనం. హైదరాబాద్లో నిలబడి మనం ఢిల్లీ పెత్తనాన్ని ఎన్నడూ సహించని హైదరాబాద్ 14వ శతాబ్దిలో ఢిల్లీ పెత్తనాన్ని సహించలేదు, 17వ శతాబ్దిలో ఢిల్లీ పెత్తనాన్ని సహించలేదు, 1956లో ఢిల్లీ పెత్తనాన్ని సహించలేదు, 1969లో ఢిల్లీ పెత్తనాన్ని సహించలేదు. ఇవాళ మనం హఠాత్తుగా ఢిల్లీ బానిసలం అయిపోతూ ఉన్నాం. అందువల్ల ద్రవిడం గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది అని నేను అనుకున్నాను. ఈ చారిత్రక దృష్టితో నేను ఈ వ్యాసం రాశాను. రెండోది, ద్రవిడ ఇదేదో దేశ విభజన, వేర్పాటువాదం ఇటువంటి మాటలన్నీ అంటారు. కానీ ద్రవిడ భావనలో అది పెరియార్ చెప్పిందైనా, లేదా అంతకుముందే భాషా శాస్త్రవేత్తలు చెప్పిందైనా, లేదా ఇప్పుడు కొత్తగా జెనెటిక్స్ ఏన్షియంట్ సౌత్ ఇండియన్ అనే ఒక జీన్ ఉంది, ఏన్షియంట్ నార్త్ ఇండియన్, ఏన్షియంట్ సౌత్ ఇండియన్ రెండు వేరువేరుగా ఉన్నాయి అని చెప్తున్న రోజుల్లోనైనా ఇది ఒక ప్రజాస్వామిక భావన. కనుక తప్పనిసరిగా గుర్తించాలి. ఒక కేంద్రీకరణ కోసం ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఒక ఏకీకరణ కోసం ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఒక 4 జాతులు, మళ్ళీ ఇక్కడ కూడా భిన్నమైన జాతులే ఐక్యం కావాలని ప్రతిపాదిస్తున్నాను, ఐక్యతకు వ్యతిరేకం కాదు నేను. ఐక్యత సమాన ప్రాతిపదిక మీద జరగాలి, గౌరవ ప్రతిపత్తితో జరగాలి, ఇచ్చిపుచ్చుకునే ఆధారం మీద జరగాలి. అట్లా ఈ 4 జాతులు, 4 మాత్రమే కాదు, నిజానికి ద్రవిడ భాషల్లో దాదాపు 80 భాషలు ఉన్నాయి. బలూచిస్తాన్లో ఉన్న బ్రహ్యూ దగ్గర నుంచి గోండి, గోయా, పరధాను దగ్గర నుంచి ప్రధానమైన ఈ 4 భాషలు. ఈ భాషల మధ్య ఐక్యత, ఈ భాషల మధ్య ఆదాన ప్రదానాలు, ఈ భాషల మధ్య గౌరవం ఉండి ఢిల్లీ పెత్తనాన్ని వ్యతిరేకించాలి, కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకించాలి. అసలు కేంద్రం అన్నమాట తమిళనాడు ప్రభుత్వం మీరు చూసే ఉంటారు, కేంద్రం అనే మాట వాడకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కేంద్రం, సెంట్రల్ గవర్నమెంట్ అనే మాట లేదు ఎక్కడ. యూనియన్ ఆఫ్ స్టేట్, ఇండియా దట్ ఈస్ భారత్ విల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. స్టేట్స్ ప్రధానం. అందుకే ఒక యూనియన్ లిస్టు, ఒక కాంకరెంట్ లిస్టు, ఒక స్టేట్ లిస్టు రాశారు. క్రమక్రమంగా కాంకరెంట్ లిస్టులోవి కేంద్రమే ఆక్రమించింది, స్టేట్ లిస్టులో ఉన్న విద్య కేంద్రమే ఆక్రమించింది, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కేంద్రమే ఆక్రమిస్తుంది, స్టేట్ లేదు. ఇటువంటి సందర్భంలో ఒక ప్రజాస్వామిక డిమాండ్, ఒక వికేంద్రీకరణ డిమాండ్, ఒక అస్తిత్వ డిమాండ్, ఒక పెత్తనపు వ్యతిరేక, కేంద్రీకరణ వ్యతిరేక డిమాండ్గా ద్రవిడ డిమాండ్ను ఆమోదించవలసి ఉన్నది, గౌరవించవలసి ఉన్నది. మనం నిజంగానే తెలంగాణ లేదా తెలుగు జాతి ద్రవిడ విషయంలో చేయవలసినంత చేయలేదని నా అభిప్రాయం. తమిళ ప్రజలు ఎంతగా ద్రవిడ అస్తిత్వాన్ని, కేంద్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోరాడారో, నిజానికి తెలుగు జాతి కూడా ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గాంధీ, హిందీ, ఖద్దర్ వ్యతిరేకం అన్నాడు. గాంధీని వ్యతిరేకించాలి, హిందీని వ్యతిరేకించాలి, ఖద్దర్ను వ్యతిరేకించాలి. ఆ పని చేశాడు ఆయన, ఆయన రచనల్లో రాశాడు. కానీ ఆ స్పృహ ఆ తర్వాతి కాలంలో కొనసాగలేదు. మనం భారత జాతిలో కలిసిపోయాము. ఇప్పటికైనా భారత జాతిలో కలిసిపోదలుచుకుంటే పోండి, కానీ తెలుగు జాతి అస్తిత్వం, అది ద్రవిడ జాతి అస్తిత్వం, అది దక్షిణ భారత అస్తిత్వం, అది వికేంద్రీకరణను కోరుకునే, ప్రజాస్వామ్య విస్తరణను కోరుకునే అస్తిత్వం అని గౌరవించాలి. ఆ గౌరవ ప్రతిపత్తిని నలుగురికి చర్చకు తేవాలి, నలుగురిలో ఆలోచింపజేయాలి. తమిళనాడులో వచ్చినంత కాకపోయినా వాళ్ళు నీటిని వ్యతిరేకించారు, వాళ్ళు కేంద్ర ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకించారు. తమ బిల్లులను కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టు పోయారు. తెలుగు ప్రభుత్వాలు అటువంటి ఒక్క పని చేయలేదు.
ఇప్పటికైనా అటువంటి పనికి మనం పూనుకోవాలి అని అందుకు ఈ వ్యాసం రాశాను.